తెలంగాణ శీతాకాల అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఎన్నికల్లో ఓటమి తర్వాత మాజీ సీఎం కేసీఆర్ పెద్దగా బయటకు వచ్చేందుకు ఇష్టపడడం లేదు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఒకరోజు అసెంబ్లీలో ముఖం చూపించి వెళ్లిపోయిన ఆయన ఫామ్ హౌస్కే పరిమితమైపోయారు. మరి శీతాకాల సమావేశాలకైనా కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా? సెషన్స్కు హాజరై సూచనలు చేసి సలహాలు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపుకు మాజీ సీఎం స్పందిస్తారా? అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని ఓటమితో ప్రజాక్షేత్రానికి కేసీఆర్ దాదాపు దూరంగా ఉంటున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో ప్రచారం చేసినా అది అంతంత మాత్రమని చెప్పాలి. ఆయన నేతృత్వంలోని బీఆర్ఎస్ ఆ పార్టీ కీలక నేతలు కేటీఆర్, హరీష్ రావు ప్రభుత్వంపై పోరాడుతూ ఫుల్ యాక్టివ్గానే ఉన్నప్పటికీ కేసీఆర్ లేని లోటు మాత్రం స్పష్టంగా కనిపిస్తోందని అటు ప్రజలు ఇటు రాజకీయ పక్షాలు అభిప్రాయపడుతున్నాయి. దీంతో రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత మరోసారి అసెంబ్లీ సమావేశం కాబోతున్న వేళ కేసీఆర్ రాక గురించి విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఎన్నికలు ముగిసి ఏడాది గడుస్తున్నా 1-2 సార్లు మినహా కేసీఆర్ బయటకు రాలేదు. ఆ తర్వాత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా తొలి రోజు సభకు వచ్చిన కేసీఆర్ మీడియా పాయింట్ దగ్గర ప్రభుత్వం తీరును ఎండగట్టి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఎక్కడా బహిరంగ సభలు కానీ ప్రెస్ మీట్లు కానీ నిర్వహించని కేసీఆర్ ఈసారైనా అసెంబ్లీకి వస్తారా అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి ఏడాది సమయం ఇవ్వాలని మొదట్నుంచి చెబుతున్న కేసీఆర్ ఆ సమయం గడిచాకే బయటకు వస్తారని చెబుతున్నారు. బీఆర్ఎస్ కీలక నేతలు ప్రజల తరపున ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారని చెప్పుకొస్తున్నారు. డిసెంబర్ 7తో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తవుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తమ ఏడాది పరిపాలనపై ప్రతి జిల్లాలోనూ విజయోత్సవ సభలు నిర్వహిస్తోంది. డిసెంబర్ 9నే అసెంబ్లీ సమావేశాలు కూడా మొదలు కానున్నాయి. దీంతో ప్రతిపక్ష నేతగా కేసీఆర్ తన బాధ్యతను మరచిపోవద్దని, సభకు హాజరు కావాలని కేసీఆర్ రాక కోసం ఎక్కిన వేదిక మీదల్లా పిలుపునిస్తూ లిటరల్గా సవాల్ చేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అందుకు ధీటుగా సీఎంపై రివర్స్ కౌంటర్లు వేస్తున్నారు బీఆర్ఎస్ అగ్రనేతలు. అయితే ఎంత రాజకీయ వేడి రాజుకున్నా కేసీఆర్ బయటికి రాకపోవడం గులాబీ శ్రేణులను కాసింత కలవరపెడుతోందనే చెప్పాలి. ఫామ్ హౌస్లో నేతలు కార్యకర్తలతో వరుసగా భేటీ అవుతున్న కేసీఆర్ ఈ దఫా సమావేశాలకు హాజరవుతారా? ప్రజల తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారా అన్నదే ఇప్పుడు సస్పెన్స్గా మారింది. ఇప్పటికే ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్న భారత రాష్ట్ర సమితికి కేసీఆర్ రాక మరింత జోష్ తీసుకొస్తుందనడంలో సందేహం లేదు. అయితే ఆయన రాకపై బీఆర్ఎస్ వర్గాల్లోనూ స్పష్టత కనిపించడం లేదు.